జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. తిరుప్పావైలో రెండవ రోజున చెప్పుకోవాల్సినటువంటి పాశురాన్ని, దాని తాత్పర్యాన్ని అనుసంధానం చేసుకుందామండి. ఆండాల్ తిరువడిగలే శరణం వైయత్తు வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ. பார்க்கடலுள் பையத்து என்ற பரமன் அடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெட்டெழுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆண்டனையும் கை காட்டி ఉయ్యుమారెన్నియుగందు ఏలోరెంబావాయ్. గోదా తల్లి ఈ రెండవ పాశురంలో చాలా ముఖ్యమైన విషయం మనందరికీ చెప్తుందండి. ఏంటంటే వేదాల సారమైనటువంటి ధర్మాన్ని చక్కగా ఎలా ఆచరించాలి, అలాగే ఈ వ్రతానికి ఉన్న నియమాలేంటి, ఇవన్నీ కూడా చెప్తుందండి. సవివరంగా చూద్దాము. ఏంటంటే మనం చేయబోయే ఈ తిరుప్పావై అనేది, ఈ మార్గశీర్ష స్నాన వ్రతమును ఆచరించాలి అంటే ముందుగా క్షీర సముద్రమునందు నిశ్శబ్ద సహితముగా మన మొరలు ఆలకించుటకై శయనించేటువంటి ఆ పురుషోత్తముని యొక్క పాద పద్మములనే కీర్తన చేద్దాము. మరియు విలాస సంబంధ వస్తువులైన పాలు నెయ్యి త్రాగకుండా ఉందాము. ఇంకా తెల్లవారక ముందే స్నానం చేసి కనులకు కాటుక పెట్టుకోము. సుగంధ భరితములైన పుష్పాదులను తలలో ముడువము. అనర్థకరములైన పనులను చేయము. అలాగే ఇతరుల మనసులు నొచ్చుకునే విధంగా మాట్లాడము, కఠినంగా మాట్లాడము, చాడీలు చెప్పము. పెద్దవాళ్లను ఘనమైన రీతిలో సత్కరించుటయు, సన్యాసులు బ్రహ్మచారుల యొక్క సత్పాత్రల యందు భిక్షమిడుటయు దాపరికము లేకుండా యథాశక్తిగా చేయుదము. ఈ విధమైన శాశ్వతమగు సుఖము ఇచ్చేటువంటి ఆత్మోజ్జీవన మార్గమును ఆనందముతో దానిని అనుష్ఠిస్తాము. ఇదియే మన యొక్క వ్రతము. ఆండాల్ తల్లి ఎంత చక్కగా చెప్పిందో చూడండి. ధర్మాన్ని ఆచరించమని మనకు చెప్పిందండి. అందుకే తిరుప్పావై ఉపనిషత్తుల సారమైంది, వేదాల సారంగా ప్రకటించబడిందండి. ఇక్కడ వ్రత విధానం చెప్తుంది. మనం ముందుగా ఆ పురుషోత్తముని కీర్తించాలి. అలాగే విలాస వస్తువులైనటువంటి పాలు నెయ్యి తీసుకోకూడదు. అంటే ఎప్పుడూ తీసుకోకూడదా అలా కాదండి, స్వామికి నివేదన చేసి దాన్ని మనం తీసుకోవచ్చు అన్నమాట. అలాగే పువ్వులు పెట్టుకోకూడదు అని చెప్తుంది. అంటే మనం నేరుగా పెట్టుకోకూడదండి, స్వామికి సమర్పించి అవి మనం తీసుకొని పెట్టుకోవచ్చు. అలాగే అనవసరమైన పనులు చెయ్యము అని చెప్తుంది. ఇతరులు నొచ్చుకునేలాగా మాట్లాడము, వాళ్ళ మీద చాడీలు చెప్పము. ఇది ముఖ్యంగా అందరం కూడా అలవాటు చేసుకోవాలండి. ఈ నెల రోజులే కాదు, ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి. అదే మా వ్రతము అని కూడా చెప్తుంది అమ్మవారు. అలాగే పెద్దవాళ్ళని ఘనంగా సత్కరిస్తాము. సన్యాసులు బ్రహ్మచారులు వాళ్ళు భిక్షకు వస్తే మాకున్నంతలో యథాశక్తిగా దానం చేస్తాము, వెనుకడుగు వేయము అని చక్కగా చెప్తుందండి. విధంగా చేయటం వలన శాశ్వతమైన సుఖము ఈ దుఃఖమయమైనటువంటి భూలోకంలో మనకు సిద్ధిస్తుంది అని చెప్పకనే చెప్తుంది ఆండాల్ తల్లి. ఇదే మన వ్రతము, ఇదే మన జీవన విధానము అన్నట్లుగా ఆండాల్ తల్లి చెప్తుందండి. ఇదండి రెండవ రోజు పాశురము. చక్కగా ఆండాల్ తల్లి చెప్పిన వ్రత నియమాలన్నీ మనం అనుసంధానం చేసుకుంటూ ఈ నెల రోజులే కాకుండా ఎప్పుడు ఇలాగే ఉంటూ 10 మందికి మంచి చేస్తూ, ఒకరిని బాధ పెట్టకుండా, ఒకరు నొచ్చుకునేలా మనం ప్రవర్తించకుండా ఆ స్వామి సేవలో
తరిద్దాం. జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షిత. కృష్ణార్పణం. స్వస్తి.